మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటే వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఒక డేంజరస్ సెట్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఛానల్ డాష్బోర్డ్లో ఉన్నాం. పేజ్ని ఒకసారి జూమ్ చేస్తే ఇక్కడ చూసుకోండి, సెట్టింగ్స్ గుర్తుంది, దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఛానల్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతాయి అనమాట. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోండి, మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఛానల్, జనరల్, అప్లోడ్, డిఫాల్ట్స్, యాడ్ కేటగిరీ అని ఉంది. దీంట్లో సెకండ్ ఆప్షన్ ఛానల్ అనే దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇక్కడ దీంట్లో మళ్ళీ బేసిక్ ఇన్ఫో, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంది. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి రావాలన్నమాట. వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకోండి, ఛానల్ విజిబిలిటీ అని ఉంది. దీంట్లో ఛానల్ విజిబుల్ టు పబ్లిక్ అని ఉంది. ఇక్కడ చూసుకోండి, ఒకసారి పేజ్ నేను జూమ్ అవుట్ చేశాను. హైడ్ ఛానల్ అని ఉందన్నమాట. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మన ఛానల్ అనేది హైడ్లోకి వెళ్ళిపోద్ది, అంటే ఎవరికి కనపడదు అనమాట. ఇప్పుడు తెలుగు టెక్ ఆఫీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే కొంచెం టైం పట్టింది అనమాట హైడ్ అవ్వడానికి. వన్స్ మనం టైం తీసుకొని హైడ్ అయిపోయిన తర్వాత ఛానల్లో మీరు యూట్యూబ్ యాప్లోకి వెళ్ళి తెలుగు టెక్ ఆఫీస్ అని సెర్చ్ చేసినా సరే రాదనమాట. ఎందుకంటే మన ఛానల్ హైడ్ చేసాం కాబట్టి. మీరు కూడా మీ యూట్యూబ్ ఛానల్కి ఏదైనా ప్రాబ్లం ఉంది, ఏదైనా బై మిస్టేక్ వీడియోలో ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ వీడియోలు ఉన్నాయి, అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే ఛానల్ని డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా హైడ్ ఛానల్ అనేది మీద క్లిక్ చేస్తే మీకు తప్ప మీ ఛానల్లో ఎవరికి కనపడదు అనమాట. అంటే ఎవరికి కనపడదు. మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కనపడదు, యూట్యూబ్ యాప్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కనపడదు, మీ లింక్లు ఎవరికన్నా సెండ్ చేసిన లింకుల మీద క్లిక్ చేసినా సరే మీ ఛానల్ అయితే రాదనమాట. గైస్ గుర్తుపెట్టుకోండి, వన్స్ మీరు హైడ్ చేశారంటే మీకు వచ్చే ఎర్నింగ్స్ ఆగిపోతాయి, వ్యూస్ ఆగిపోతాయి, మీ ఛానల్ పబ్లిక్లోంచి వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ చూసుకోండి, వెన్ యువర్ ఛానల్ ఈజ్ హిడెన్, యువర్ ఛానల్ వీడియోస్ అండ్ ప్లేలిస్ట్ వాంట్ బి విజిబుల్ టు వ్యూవర్స్, యూ కెన్ చూస్ షో యువర్ ఛానల్ పబ్లిక్లీ అగైన్ ఎట్ ఎనీ టైమ్ అని ఉంది. సో మనం ఒకసారి సెలెక్ట్ చేసుకున్నాం అంటే హైడ్ ఛానల్ అనేది హైడ్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ మనం ఇక్కడ సేమ్ ఇదే ఆప్షన్లోకి వచ్చి అన్హైడ్ ఛానల్ అనేది కొడితే అప్పుడు మాత్రమే పబ్లిక్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకు ఈ ఆప్షన్ యూజ్ అవుతుందంటే, మీరు ఎక్కువ వీడియోస్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, లేదు మీ ఛానల్ మీరు పబ్లిక్గా ఉండకూడదు, ప్రైవేట్గా ఉండాలి కొన్ని రోజులు, నా ఛానల్ ఉందని ఎవరికి తెలియకూడదు అనుకుంటే అలాంటి టైంలో మాత్రమే పెట్టుకోండి. హైడ్ పెడితే వ్యూస్ రావు, ఎర్నింగ్స్ ఆగిపోతాయి అనమాట. అంటే వీడియోస్ ఎవరో చూడరు, మన ఛానల్ పబ్లిక్లోకి ఉండదు, ఎర్నింగ్స్ కూడా ఆగిపోతాయి. ఇది ఆప్షన్ ఇందుకు యూజ్ అవుతుంది అనమాట. చూడండి, ఎవరికి పడితే వాళ్ళకి తెలియడం వాళ్ళకి మీ ఛానల్ యాక్సెస్ ఇవ్వద్దు. వాళ్ళు కానీ ఇలాంటి ఆప్షన్ యూజ్ చేశారంటే, మీకు ఈ ఆప్షన్ ఉందని తెలియకపోతే ఎర్నింగ్స్ ఆగిపోతాయి, ఛానల్ కూడా పబ్లిక్లోకి ఉండదు, మీరు ఛానల్ హ్యాక్ అయిపోయిందని భయపడతారు. సో ఈ సెట్టింగ్ గురించి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా తెలిసి ఉండదు. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దీని మీద క్లిక్ చేయొద్దు. క్లిక్ చేసినా సరే సేమ్ ఇక్కడికి వచ్చేసి అన్హైడ్ కొట్టేసేయండి. ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ వీడియోలు చేశారనుకుంటే, లేదు మీరు మీ ఛానల్ని ప్రైవేట్గా రన్ చేస్తున్నారు, ఎవరికైనా తెలిసింది మీ ఛానల్ ఉందని మీరు అనుకుంటే, లేదు నా ఛానల్ ఎవరికి తెలియకూడదు అనుకుంటే కొన్ని రోజులు ప్రైవేట్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.